తలకాయ పగిలిపోయింది. తొక్కిరండి బాగా ఊపిరి వచ్చింది మెస్సలు ఆడుకొని ఇవన్నీ తొక్కేసారే కథలు. నేను దేవుడు దర్శనం తోసేసారండి, తోసేసి మీద వేసి తొక్కారు. పోలీసులు తోసేసారు, ఇక్కడ తొక్కారండి, ఇక్కడ బాగా నొస్తున్నాయి. అవునండి, నేను ఈ రోజు నా పిల్లల్ని బయట పెడతాను అనుకున్నానండి. బతికి బయట పెట్టానండి. ఇద్దరు పోలీసులు 20 సంవత్సరాల నుంచి వస్తా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి, దేవుడి దర్శనంకి వస్తున్నాం. మేము సమ్మక్కసార్లకు గద్దెలకు వచ్చామండి. బొడి బియ్యము తల్లి గద్దెలకు వదలాలని వచ్చామండి. దేవుడి దర్శనం చేసి వెళ్తామని వచ్చాము. ఇంతకు ముందు దర్శనం చేసి వెళ్ళామండి. ఇప్పుడు వస్తున్నామండి మేము దర్శనం చేయటానికి, కానీ రావద్దని తోసేసి తొక్కారు. మరి మేము ఈ దర్శనం దేవుడి దర్శనం చేసి మేము ఇళ్ళకెళ్ళి జాతర చేసుకుంటామండి, మా కులివిరుతుంది. కానీ ఇప్పుడు తోసేసి తొక్కారండి. ఇది న్యాయమేనా చెప్పండి? మరి మా పద్ధతి మేము చేసుకోవాలి కదా. మేము దేవుడు లేకుండా ఉన్నామని, ఈ లోకం దేవుడు లేకుండా ఉన్నారని చెప్పండి. ఎవరన్నా పూజల మీద ఉన్నారుగా, మేము అలాగే దర్శనంకి వచ్చాం. మరి కానీ ఇలా తొక్కటం న్యాయం కాదని నేను చచ్చిపోతాను అనుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు తల్లికి మేము కూడా దర్శనానికి వచ్చాం కదా, మేము సేవలకే వచ్చాం కదా. అలాంటప్పుడు తొక్కుకుంటే అలా ఒకరికే గౌరవం కాదు, అందరికి ఉంటది. ఇప్పుడు మీ ఆగ్రహం అనేది పోలీసుల మీద, ప్రభుత్వం మీద, పోలీసుల మీద, అందరి మీద. పోలీసులు నెట్టబట్టే కదా ఇలా తొక్కబట్టారు. అందరి మీద పోలీసులు తొక్కబట్టే, పోలీసులు నెట్టబట్టే. ప్రాణాలు పోతే ప్రాణాలు ఇస్తారా? ఇలవేల్పులు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబులు దెబ్బకుంటా, దెంగి తినుకుంటా, లేబర్ మీద పడే ఈ రైతుల మీద మేము లేని తలకాయ పగిలిపోయింది. తొక్కిరండి బాగా ఊపిరి వచ్చింది మెస్సలు ఆడుకొని ఇవన్నీ తొక్కేసారే కథలు. నేను దేవుడు దర్శనం తోసేసారండి, తోసేసి మీద వేసి తొక్కారు. పోలీసులు తోసేసారు, ఇక్కడ తొక్కారండి, ఇక్కడ బాగా నొస్తున్నాయి. అవునండి, నేను ఈ రోజు నా పిల్లల్ని బయట పెడతాను అనుకున్నానండి. బతికి బయట పెట్టానండి. ఇద్దరు పోలీసులు 20 సంవత్సరాల నుంచి వస్తా. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నామండి, దేవుడి దర్శనంకి వస్తున్నాం. మేము సమ్మక్కసార్లకు గద్దెలకు వచ్చామండి. బొడి బియ్యము తల్లి గద్దెలకు వదలాలని వచ్చామండి. దేవుడి దర్శనం చేసి వెళ్తామని వచ్చాము. ఇంతకు ముందు దర్శనం చేసి వెళ్ళామండి. ఇప్పుడు వస్తున్నామండి మేము దర్శనం చేయటానికి, కానీ రావద్దని తోసేసి తొక్కారు. మరి మేము ఈ దర్శనం దేవుడి దర్శనం చేసి మేము ఇళ్ళకెళ్ళి జాతర చేసుకుంటామండి, మా కులివిరుతుంది. కానీ ఇప్పుడు తోసేసి తొక్కారండి. ఇది న్యాయమేనా చెప్పండి? మరి మా పద్ధతి మేము చేసుకోవాలి కదా. మేము దేవుడు లేకుండా ఉన్నామని, ఈ లోకం దేవుడు లేకుండా ఉన్నారని చెప్పండి. ఎవరన్నా పూజల మీద ఉన్నారుగా, మేము అలాగే దర్శనంకి వచ్చాం. మరి కానీ ఇలా తొక్కటం న్యాయం కాదని నేను చచ్చిపోతాను అనుకున్నా. నాకు ఇద్దరు పిల్లలు. మనుషుల్ని ఇప్పుడు తల్లికి మేము కూడా దర్శనానికి వచ్చాం కదా, మేము సేవలకే వచ్చాం కదా. అలాంటప్పుడు తొక్కుకుంటే అలా ఒకరికే గౌరవం కాదు, అందరికి ఉంటది. ఇప్పుడు మీ ఆగ్రహం అనేది పోలీసుల మీద, ప్రభుత్వం మీద, పోలీసుల మీద, అందరి మీద. పోలీసులు నెట్టబట్టే కదా ఇలా తొక్కబట్టారు. పోలీసులు తొక్కబట్టే, పోలీసులు నెట్టబట్టే. ప్రాణాలు పోతే ప్రాణాలు ఇస్తారా? ఇలవేల్పులు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ జాబులు దెబ్బకుంటా, దెంగి తినుకుంటా, లేబర్ మీద పడే ఈ రైతుల మీద మేము లేని